తేజు, మనం ఇప్పుడు కథ చెప్పుకుందామా? ఏం కథ అది? కాకి కథ. పైకి చూసి చెప్పు, ఏం కదా? వెరీ గుడ్. దాహంతో ఉన్న కాకి. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక కాకి ఉందంట. అయితే దానికంట ఒకరోజు ఇదేంటిది? సూర్యుడు. ఎండ కాలుతుందంట. మధ్యాహ్నం బాగా దాహం వేస్తుందంట దానికి. ఆ గ్రామంలో ఒక కాకి ఒక గ్రామంలో ఎగిరి వెళ్తుందంట. మండు వేసవి ఎండాకాలం అంట. ఎండకి సూర్యుడికి బాగా కాలుతుందంట దానికి. అయితే అది నీటి కోసం వెతుకుతూ ఉందంట. అది అన్ని చోట్ల వెతికి చూసింది కానీ కాకి నీళ్లు దొరకలేదు. అంతా వెతికిందంట మంచినీళ్ళ కోసం, ఎక్కడ దొరకలేదంట. కుండ, అది పాట్. ఇదిగో విను. చివరగా కాకి ఒక ఇంటి బయట ఉన్న ఒక కుండను చూసింది. కాకంట ఇంటి బయటంట ఒక కుండ ఉందంట. ఆ కుండని చూసిందంట కాకి కంట కుండ కనిపించిందంట. అయితే పాపం కుండలో చాలా కొంచెం నీరు ఉంది. కుండలో అంట కొంచెం వాటరే కొంచెమే ఉన్నాయంట నీళ్ళు. అయితే అది కుండ లోపలికి తన మెడను పెట్టడానికి ప్రయత్నించిందంట. కానీ కుండ మూతి ఇరుకుగా ఉందంట. ఐడియా చేస్తుందా? ఏమని? అయితే దాంట్లో కంట ఫేస్ వెళ్ళట్లేదంట. చిన్న మూత అయ్యేలకి దాని ఫేస్ వెళ్ళట్లేదంట దాంట్లోకి. అందుకని కాకి ఏం చేసింది అది? దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే వెరీ గుడ్. దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నేల మీద చాలా గులకరాళ్ళు పడి ఉన్నాయంట. ఏమైందంట? గులకరాళ్ళు అంటే రాళ్ళున్నాయంట. అయితే అది తన ముక్కుతో నేల మీది గులకరాళ్ళని తీసుకొని కుండలో వేసిందంట. దాని ఐడియా ఏంటి? రాళ్ళన్నీ తీసుకొని కుండలో వేయటం దాని ఐడియా కదా. మొత్తం వేసింది. వేస్తే నీటి మట్టం పెరిగింది. అప్పుడు నీళ్లు పైకి వచ్చినాయి అంట. వాటర్ లెవెల్ అంటే నీటి మట్టం. వాటర్ లెవెల్ ఇలా చూడు. ఈ విధంగా అది చాలా గురకరాళ్ళని కుండలో వేసింది. నెమ్మదిగా నీటి మట్టం కుండ అంచు వరకు వచ్చిందంట. ఎట్లా? పైకి వచ్చిందా? రాళ్ళు వేస్తే పైకి వచ్చినాయా? ఓ, కాకి సంతోషంగా నీళ్లు త్రాగి ఎగిరిపోయింది. బుర్రున తాగింది, తుర్రున ఎగిరింది. డ్రంక్ అంటే త్రాగింది అని. కాకి సంతోషంగా వాటర్ని తాగేసింది. మొత్తం వాటరే తాగేసిందిరా. నీతి, సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుంది. ఏ థ్రస్టీ క్రౌ. ఏ స్టోరీ చెప్పుకున్నాం మనం? థ్రస్టీ క్రౌ. ఓకే, క్లాప్స్ కొట్టు.